వీళ్ళెవరు కూడా బైబిల్ పూర్తిగా చదివి ఆడరు వీళ్ళు, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది అర్థం కాదు. మాటలు వీడియోలో ఉన్నటువంటి మాటలు అన్ని కూడా చాలా అద్భుతంగా టైమింగ్ ప్రకారంగా పడ్డాయి. పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎక్కడా కూడా చేయి. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీకు అడిగారు జై కృష్ణ ధర్మరక్షణ. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అండి. నిజంగా ఈ వీడియో చూస్తున్న సేపు నా రోమాలు నెక్కబొడిచినాయి. నిజంగా అంత అద్భుతమైనటువంటి వీడియో చూస్తున్న కొద్ది నేనైతే నిజంగా చెప్తున్నాను మిత్రులారా, ఒక 6-7 సార్లు ఇప్పటికీ చూశాను. అది చూసిన తర్వాత నా మనసు ఆగలేక మీకు వీడియో రూపంలో చూపించాలని చెప్పేసి నా ఒక కుతూహలం. నిజానికి ఈ వీడియోలో అంతగా ఏముంది అంటే, ఒకసారి మీరు చూడండి. చిన్న షెడ్ వేసుకొచ్చాడు అతను. అప్పుడేదో పొలం పనుకో లేకపోతే ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ అని తెలుస్తుంది. ఈ వీడియోలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్, అలాగే వాళ్ళు చెప్తున్నటువంటి పిట్రగుంట అనే ప్రాంతం గురించి మనం చూసుకుంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో ఉన్నటువంటి బాగోలు మండలంలో ఉన్నటువంటి ఒక బోగోలు మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఒక వ్యక్తి ముందుగా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. చూడండి. అసలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా? ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా చెప్పు. పడదు కదా. వాళ్ళు అంటే వీళ్ళంటే వాళ్ళు కదా. భగవద్గీత చూడు, ఖురాన్ లో కూడా తర్జుమా చేస్తున్నారు. నిజాలు చెప్పుకునే దానికి ఏం రాగమయ్యా? నిజం చెప్పుకున్నాక ఏముంది? అయితే మరి నిజమైనా కాదు ఇది. తల్లితో బిడ్డ సంసారం చేసే బుక్ దానికి వచ్చి నువ్వు సంకలు అవి నమ్మి నమ్మిందయా? మనిషి అని నాకు రోగాలు రావా? నేను చెప్తున్నా నాకు ఎన్నో సార్లు అవపడ్డాడు. అదేమంటే నాకు కాళ్ళు నీళ్ళు కారుతాయి, పుండ్లు పడ్డాయి, నాకు దేవుడు స్వస్థత చేసినాడు అని చెప్తున్నాడు. నాకు బిట్రగుంట్లో 5-6 సార్లు అవపడ్డాడు పొట్టి వెంకటేశ్వరులు. అట్ట కాదయా. ఇప్పుడు నేను చెప్పేది ప్రపంచంలో క్రిస్టియానిటీలో పెద్దెవరు? పోపు. ఉండరా. నేను ఈ మధ్య దేవుని నమ్మిందా? ఎవరా? పోపు కాదా ఆయన? పోప్ అంటారు అనమాట. ఇటలీ ఉంటది, ఇటలీ రాజధాని వాటికన్ సిటీలో ఉంటది అనమాట. ఆయన అన్నమాట అందరినీ లేపుతుంటారు. ఆయన వీల్ చైర్ లో ఉంటారు. ఆయన లేపొచ్చు కదా. తెలుసా? ఆయన్ని ఒక రోజు భారతదేశం పిలిస్తే ఏమన్నాడు తెలుసా? శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నేల, శ్రీకృష్ణుడు పుట్టిన నేల, భారతం చదివిన నేల, అలాంటి నేల మీద ముందు కాళ్ళు పెట్టకూడదు, తలబెట్టి నమస్కారం చేయాలా, ఒళ్ళు తినమరిగి సుఖమరిగి ఒళ్ళు పెరిగిపోయింది, లేదంటే మళ్ళీ జన్మంటూ ఉంటే భారతదేశంలో పుట్టాలని అన్నాడు. నేను కాదు, పోపు. ఆయనకి అమెరికా అధ్యక్షుడు కన్నా ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది తెలుసా? ఆయన అంటే ప్రపంచాన్ని శాసించే చాలా కొద్ది మందిలో అతను ఒకడు. తెలుసా? నాకు తెలియదు. నీ మధ్యకాలం సరే ఇది చదివే కదా. ఆ ముందు ఇది చదువు. ఇది ఉందో లేదో చూడు. ఆదికాండం 35:22 పాత నిబంధన లేదు. తల్లితో బిడ్డతో కొనుక్కునేది, ఇట్లాంటి సంకల్లో పెట్టుకొని తిరిగేది ఇదంటాయా? ఆదికాండం 35 వచ్చింది చెప్పు. 35:22 ఆదికాండం. ఆదికాండం చెప్పు. 35:22 35:22 చదువు. 24 ఉండేది ఆడ. తిప్పు పేపర్ తిప్పు. చదువు తినిపి. 32 ఎందుకు లేకుండా లేదు బాబు. 29 అధ్యాయం 36. ఇదిగో ఇక్కడ ఇందాక 35 అన్నా కదా. 36 ఎక్కడి నుంచి? 38:15 ఆదికాండం 38:15 చెప్పా గినిపి. దాంట్లో ఉండేదేదో. అసలు నిజాలు చెప్పుకునే దానికి భయపడతారు, కానీ ఈ కొస నుంచి ఆ కొస దాకా ఉండరా. ఆ మార్గం ఆమె కాదు 38 ఆదికాండం 38:15 15:16 వచ్చిన ఉంది. 15:16 ఆ కాలం ఉండరా. 15:16 16 కదా. 15 చదువు. 15 చదువుతున్నాను చూడు. యోధ ఆమెను చూసి కప్పు కొన్నందున వేసి అనుకొని ఆ మార్గున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదనను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. అందుకు అతడు
నేను మందుల నుండి దీనికి అర్థం చెప్పు. అదేని ఇప్పుడు ఇక్కడ నీతో పోయిందనుకో నాకేం ఇస్తావు నేను అట్లా సంభాషణ అదే నీకు మాట్లాడుతావా? బైబిల్ ఏమైనా దొంగతనం చేయమందా? బైబిల్ ఏమైనా వ్యభిచారం చేయమందా? బైబిల్ ఏమైనా హత్యలు చేయమందా? బైబిల్ ఏమైనా మంచి మాటలే కదా సార్ మీకు చెప్పేది. ఏంటి మంచా? ఏం మంచి? తీ చదువు. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం తీ చదువు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఆదికాండం 20వ అధ్యాయము 12వ వచనం తీ చదువు. అంతేకాక ఆమె నా చెల్లెని మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం తీ చదువు. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్లి తన తండ్రిని ఉపేత్నియైన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అబ్బా, ఇంకా ఎన్ని దరిద్రాలు ఉన్నాయో తెలుసా ఆ గ్రంథంలో? మీ దగ్గర రామాయణం ఉందా? రామాయణం ఏంటి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అబ్బా, అన్నీ ఉన్నాయా? అయితే వాల్మీకి రామాయణం కిష్కింధ కాండ 17వ సర్గ 47వ శ్లోకం చదువు తియ్యి. రామా, యుద్ధరంగంలో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నా చేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూసేడు వాడవు. నీవు నన్ను యుద్ధములో ఎదిరింపజాలక కనబడని వాడవై మద్యము తాగి నిద్రపోవచ్చున్న మనుష్యుని సర్పము చంపినట్టు చంపినావు. చూసారా రాముడు వాలిని ఎంత అన్యాయంగా చంపాడో? కేవలం ఆ ఒక్కొచ్చనం చదివితే అర్థం కాదు మీకు. ఆ సందర్భం మీకు అర్థం అవ్వాలంటే ఆ వచనానికి పైనే ఉందో కిందే ఉందో చదవాలి. ఏమయ్యా పెద్ద మనిషి, బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ వచనానికి పైనే ఉందో కిందే ఉందో చదవాలని తెలీదా? అబ్రహాము తన చెల్లెని పెళ్లి చేసుకున్నాడని, లోతు తన కుమార్తెలకు తండ్రి వలన గర్భవతులు అయ్యారని కేవలం ఆ ఒక్క వచనమే చూపించి చదివించి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తారా? సిగ్గులేదు ఏంటి? అబ్రహాము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? తీయి చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 11, 12, 13 ఒకసారి చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయిను చూసి, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి బ్రతుకునిచ్చేదను. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రహామును చంపి అబ్రహాము భార్యని ఫరో ఎక్కడ ఎత్తుకుపోతాడని అబ్రహాము తన భార్య అన్న చెల్లెమని ప్లాన్ చేసుకుని ఫరో దగ్గర అబద్ధపడారు. మీకున్న మతోన్మాదం అనే కలజోడులు పక్కన పెట్టి సరిగ్గా చదివితే అర్థమవుతుంది సార్. అబ్రహాము తండ్రి అయిన తెరహు వంశావళిలో శారా పేరు లేదు సార్. కావాలంటే చూడండి సార్. లోతు విషయంలోనూ ఇజ్రాయేలు పెద్ద కొడుకు విషయంలోనూ అలా తప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు సార్. వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. ఎందుకు రాయించాడంటారా? చదవండి సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి సార్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. వావి వరుసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్. లేవికాండం 18వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఒకసారి తీసి చదవండి. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకు అన్నారు తెలుసా? మా దేవుళ్ళు ఎవరు అలా చేయలేదు. అబ్బా, అలాగైతే మత్స్యపురాణం 3వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాలు చదవండి సార్. లోపలికి వెళ్ళి నా గ్రంథాలు ఉన్నాయి పట్రా.
After the lapse of considerable time, a son named Manu was born from the womb of Satarupa, who in due course of time came to be known as Swayambhuva Manu. ఏముంది అక్కడ? బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కాపురం చేశాడు. సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ వలన గర్భవతి అయి మను అని కుమారుని కంది. సార్, మహాభారతం ఆది పర్వం 122వ అధ్యాయం 6వ శ్లోకం కూడా చదవండి సార్ ఒకసారి. ఓ ఫార్చునేట్ లేడీ, ఓ బ్యూటిఫుల్ వన్, దే హ్యాడ్ ప్రొమిషియస్ ఇంటర్కోర్స్ from their maidenhood, and they were not regarded sinful, for it was the custom of the age. That very usage of the olden time is of the date followed by birds and beasts, and they are free from anger and passions for this promiscuous intercourse. పూర్వం రోజుల్లో మనుషులకు వావి వరుసలు లేవు. జంతువులు పక్షుల్లాగా స్వేచ్ఛగా సంభోగించేవాళ్ళు అని పాండురాజు తన భార్యతో చెప్తున్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వరుసలు లేని వంశం నుంచి వచ్చాడు కదా సార్. ఇందక్కడ మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నారు కదా సార్. ఒకసారి చదవండి. పద్మపురాణం సృష్టికాండం 44వ అధ్యాయం 125, 126, 127 శ్లోకాలు చదవండి సార్. O you Agni, who have taken up the from of a parrot, I have deposited of the portion of my semen into the goddess Uma. Through sense of shame, its flow has stopped. You now drink the remaining of it. Is proper for you drink it, since the obstacle was due to you. Thus addressed, Agni drank the semen deposited by Shiva. మా ఓళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్, తెలుగులో చెప్పండి సార్. వద్దులేండి, చెప్పండి సార్, సిగ్గుపడతారు ఎందుకు? శివుడు ఇలా పలికాను, ఓ అగ్ని, నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి సడన్గా వచ్చావు. సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను, మిగిలిన సగం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికెను. శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు. అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు. దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది.